టీవీ 45 న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి మరియు పార్టీ పిఎస్సి సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. గత సీఎం హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవి, చంద్రబాబు సెటైర్. సంక్షేమం అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇది ప్రజలందరికీ అందించడం అత్యంత అవసరం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి మరియు పార్టీ పిఎస్సి సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలంటే తమ బిడ్డల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ యొక్క పరీక్షా పత్రాలను అడ్డగోలుగా నిర్లక్ష్యంగా దిద్దుతారా అంటూ తల్లిదండ్రులు మండిపడతా ఉన్నారు. లేనిపోని ఆర్భాటాలకు పోయి సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో రికార్డ్ అని చెప్పి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతారా అంటూ విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఏదైతే ఉందో, ఈ పత్రాల మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆలస్యం వహించారు విద్యాశాఖ? మరి ముఖ్యంగా ఎందుకు ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తూ ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్ మరి జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం దేనికోసం ఈ రికార్డుల కోసం తాపత్రపడుతుంది. కనీసం ఈ రికార్డు జరిగిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున పరీక్షలు పూర్తయితే ఏప్రిల్ 23న ఈ యొక్క పరీక్ష ఫలితాలు వెల్లడించడం జరిగిందంటే సుమారు 21 రోజులు పట్టింది. గతంలో పోలిస్తే ఇది ఇంకెక్కువనే. ఎందుకంటే 22-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 రోజుల్లోనే మరి ఫలితాలు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి. ఇంటర్ తరగతుల్ని హడావుడిగా ప్రారంభించి ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు ఈ జేఈ కోర్సులకు కానివ్వండి, నీట్ కోర్సులకు సంబంధించి ఆ యొక్క పని దినాలు ఎక్కువగా కావాలి, ఈ యొక్క క్లాసులు తొందరగా కలెక్ట్ చేసుకోవాలి, ఈ డబ్బులు వసూలు చేసుకోవాలి, తరగతులు మరి ప్రారంభిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటైర్ వేశారు. కానీ ఇప్పుడు తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక్క చెట్టు కూడా నరకడం లేదని ప్రజలు గమనించాలని కోరారు. కొన్ని దేశాల్లో చెట్లను నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్టు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు గుర్తు చేశారు. చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. చెట్లు పెంచడం మనందరి బాధ్యత, చెట్లు నరకడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు,
ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీల్లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి హార్టికల్చర్ డెవలప్ చేస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఎప్పుడు కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇవన్నీ మనం అనుకోవడం, ఇవన్నీ కానీ ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీ లైఫ్లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నామని వాళ్ళు చేలిపైకెత్తండి. 10 చెట్ల కంటే ఎక్కువ. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా లేదా? గాలి పీలుస్తున్నారా లేదా? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. చెట్లు పెడతారా లేదా? చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా? అవునంటే చేలిపైకెత్తండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్. అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, సాగు ప్రమాదంలో పడతా ఉంది. తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు దాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం. మనమందరం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, నేను కూడా చదువుకున్నాం. ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే ఒక వృద్ధుడు, ప్రజలు అడగకపోయినా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా సంక్షేమం పేరిట ప్రజలను ఉచితాలకు అలవాటు చేశాయి ప్రస్తుత ప్రభుత్వాలు. అసలైన సంక్షేమం అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇది ప్రజలందరికీ అందించడం అత్యంత అవసరం. వందల మంది బలిదానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం చిన్నది, ఆర్థిక వనరులు ఎక్కువ. ప్రపంచంలో ఎక్కలేని విధంగా ప్రజలు ఎవరు అడగని విషయాలు కూడా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కానీ తీసుకొచ్చుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఆర్థికంగా చితికిపోయింది. అది ఓపెన్ సీక్రెట్. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ఖానా కావచ్చు, బస్ ఫ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే అది వెల్ఫేర్ అంటారు. నేనేమంటానంటే వెల్ఫేర్ అనేటువంటిది వీటితో రాదండి. ప్రతి ఒక్కరికి కావాల్సిందంటే విద్య, వైద్యం. అది కావాలి తప్ప ఇవన్నీ ఎవరు అడగలేదు. కానీ ప్రభుత్వం ఏదైతుందో ఏ రంగంలో అయితే వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అక్కడ కాకుండా ఇష్టారాజ్యంగా పోయి ఈ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అందరూ ఎట్లయిపోయిందంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఒక కుటుంబం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, వన్ షుడ్ హ్యావ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలండి. అది లేకుండా పోయింది. దానివల్ల ఇబ్బంది ఎవరు పడుతున్నారంటే ఎంప్లాయీస్ అండ్ టీచర్స్. ఇంతకుముందు గవర్నమెంట్ అయితే జీతాలు ఎప్పుడు ఇచ్చి తొలగిపోయేది. 58 years కి సూపర్ యానిమేషన్ ఉండే, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉందని ఎవరు అడగకుండానే 61 years చేశారండి. అది ఇప్పుడు March 24 నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గెట్టింగ్ రిటైర్డ్ వేలల్లో అవుతున్నారు. ఒక్కొక్కరికి వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేసి ఆర్డినరీ 4th class ఎంప్లాయీ నుంచి ఆఫీసర్ వరకు యావరేజ్ తీసుకుంటే 75 lakhs నుంచి 1 crore వరకు ఇవ్వాల్సి వస్తుంది. అది ఎవరిది? వాళ్ళు సర్వీసులు ఉన్నప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటిది జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్. అవి కూడా ఇవ్వలేకపోతున్నారండి. మన పక్క రాష్ట్రం కూడా 2 DL డ్యూ ఉంటాయి. బట్ వేరాజ్ అవర్ తెలంగాణ 5 DL డ్యూ ఉందండి. ఇది ఎక్కడ ఇబ్బంది అవుతుంది వాళ్ళకు వర్క్ మీద ఫోకస్ ఉండలేకపోతున్నది. అది బికాస్
దిస్ ఇస్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ గవర్నమెంట్. అది ప్రభుత్వం యంత్రాంగం నడవాలనుకున్నప్పుడు జీతభత్యాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే డిస్సాటిస్ఫాక్షన్ విల్ ప్రివేల్ అని చెప్పాను నేను. గత గవర్నమెంట్ వచ్చేసి 2 PRCలు వేసిన తర్వాత PRC రికమెండేషన్స్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన దానికంటే గత సీఎం వచ్చేసి 15% ఎంతో ఫార్ములా ఇచ్చేస్తే 43% ఇచ్చిందండి. అందరు కూడా పాలాభిషేకం చేసినారు. ది మూమెంట్ ఎప్పుడైతే జీతాలు ఇవ్వలేకపోతున్నాడో, తర్వాత ఈ డిఎల్ ఇవ్వలేకపోతున్నారు, పెన్షన్ బెనిఫిట్స్ GPF ఇవ్వలేకపోతున్నారు, ఎమ్మడే వీళ్ళందరికీ డిసాటిస్ఫాక్షన్ వచ్చిండే డీథ్రోన్ ది గవర్నమెంట్. అంటే వాట్ అంటాడు ఇదే సంగతి నేను చెప్పాను. ఎప్పుడే గానీ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు వచ్చేసి పెట్టుకోకండి. ప్రభుత్వాన్ని తీసుకురావడం కానీ ప్రభుత్వాన్ని అధికారం తీసేసినందుకు వాళ్ళే బాధ్యులు అవుతారని. ఎప్పుడే కానీ మీరు ఆర్థికంగా ఏ రాష్ట్రం కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే, పేమెంట్ సరిగ్గా లేకపోతే పీపుల్ నాట్ బి హ్యాపీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. చెల్లెలు నేను మాట్లాడబోయేటువంటి అంశాన్ని కొంత శ్రద్ధగా వినాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదాల్లో మనకు ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ప్రామినెంట్ కోట్ ఉంటుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాఫలా క్రియ అని చెప్పని. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియ అని చెప్పని. ఇది మనుస్మృతిలో అత్యంత పవిత్రంగా భారతదేశం యొక్క ధర్మం, సంస్కృతి అన్నీ కూడా ప్రతిబింబించే విధంగా చెప్పబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం ఇది. ఈ జ్ఞానం ఆధారంగానే భారతదేశంలో ఆడది అంటే అమ్మ అని గౌరవిస్తాం. భార్య కాకుండా ఇంకెవరినైనా అమ్మ అని పిలుస్తాం మనం. అంత పవిత్రమైనటువంటి ఒక భావనతో చెల్లె కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ అమ్మానే అంటాం మనం. అంటే తల్లితో సమానం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం కోసం, సనాతన సంప్రదాయం, సనాతన సంస్కృతిని వ్యక్తీకరించడం కోసం మనం ఈ యొక్క జ్ఞాన సంపత్తితో, ఈ విజ్ఞానంతో మనం ముందుకెళ్తుంటాం. మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు, వారిని గౌరవించని చోట అన్ని కార్యాలు ఫలించవు అని చెప్పని దీని అర్థం. కానీ దుర్మార్గం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి యొక్క మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి, సంస్కృతికి, నమ్మకానికి, విశ్వాసానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు. దానికి ప్రతీక ఏంటి అంటే ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే తెలంగాణ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువుతీరిన బాలరాముడి ఆలయంలో 2వ దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఆలయం మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు వేద మంత్రోచ్చరణాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. గురువారం ఉదయం 11:45 అభిజిత్ ముహూర్తంలో ప్రధాన
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం సుమారుగా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మొత్తం 101 మంది వేద పండితులు పాల్గొని శాస్త్రోక్తంగా మంత్రాలు పఠిస్తుండగా రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నూతన విగ్రహాలకు హారతిచ్చి పూజలు నిర్వహించారు. రామ్ దర్బార్తో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న 7 ఉప ఆలయాల్లో కూడా ఇదే సమయంలో విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలుత అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన రామాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ నుంచి అయోధ్యకు ద్వారాలు రామ్ దర్బార్ మందిరానికి అవసరమైన ద్వారాలను తెలంగాణ రాష్ట్రం నుంచే పంపించడం విశేషం. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలోని 14 ఉప ఆలయాలు కూడా ద్వారాలను ఇక్కడి నుంచే తయారు చేసి పంపించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని శ్రీ మదన్ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభం. బ్రాహ్మణ సంఘం కమిటీ ఉభయం సందర్భంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సిఐ భీమా నాయక్లను మర్యాదపూర్వకంగా స్వాగతం పలకటం జరిగింది. డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సిఐ భీమా నాయక్ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందజేసిన ఈవో గిరిరాజ్ నరసింహ బాబు దేవస్థానం బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు. అందరికీ నమస్కారం. మన కనిగిరి నియోజకవర్గం పామూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మన కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి సూచనల మేరకు 17 సంవత్సరాల తర్వాత ఈ దేవస్థానంలో మరలా బ్రహ్మోత్సవాలకి శ్రీకారం చుట్టి ఉన్నాము. ఇక్కడ విశిష్టత ఏంటంటే 9 రోజులు కూడా 9 ఉభయాల వారు వారి యొక్క ఉభయాలతో ఇక్కడ చేసుకుంటారు. అయితే ఇవాళ మొట్టమొదటిగా ప్రారంభోత్సవం ఇవాళ బ్రాహ్మణ ఉభయం జరిగింది. ఇవాళ పొద్దున్నుంచి కూడా బ్రాహ్మలే కాకుండా గ్రామస్తులు ఇతర గ్రామాల వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా కోలాహలంగా ఇక్కడ దేవస్థానంలో వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఉదయం పొద్దున్నే 7 గంటలకి నరసరావుపేట వాస్తవ్యులు బ్రహ్మశ్రీ జగన్నాథ శాస్త్రి గారిచే సూర్య నమస్కారాలు ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత నగర సంకీర్తన కూడా జరిగింది. ఎంతో కోలాటము ఇట్లా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ. అట్లాగే ఇప్పుడే మన కనిగిరి డిఎస్పీ గారు ఈశ్వర్ ప్రసాద్ గారు అట్లాగే సిఐ భీమా నాయక్ గారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారిని పూర్ణ కుంభంతో దేవాదాయ శాఖ వారు స్వాధీనపరుచుకొని తీసుకొని వెళ్ళి స్వామివారికి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఈ తదుపరి ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దేవస్థానానికి వస్తారు. ఆ 30 మంది వేద పండితులతో వేద సభ జరుగుతుంది. అంతేగాని ఎమ్మెల్యే గారి దంపతులకి వేద ఆశీర్వచనం కూడా జరుగుతుంది. ఆ తదుపరి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు వారిచే జానపద కూచిపూడి నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అంకురారోపణ కార్యక్రమాలన్నీ యథావిధంగా అర్చక స్వాములు యాజ్ఞికులు జరుగుతాయి. రేపు చౌదరి కులం వారిది ఉభయం ఉన్నది. వాళ్ళది యథావిధిగా రేపు మళ్ళా ప్రారంభమవుతుంది. మనిషి మనుగడకు మొక్కలే ప్రాణవాయువని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం సీతంపేట ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన వనం మనం కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా సొంత కార్యక్రమంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలు స్థానిక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా మరి పచ్చదనము పర్యావరణ సందర్భంగా సారనమాట ప్రతి మొక్కలు నాటారు. అలాగే ప్రతి మొక్క దగ్గర ఈ గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కోరుతున్నాం. అందరూ మరొకసారి చెప్పట్లు మన జిల్లాని అన్ని రంగాల్లో ముందున్న మన జిల్లా కలెక్టర్ గారికి, మన ఐటీడీ తరఫున, గోమా తరఫున, అటవీ శాఖ తరఫున
విషయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చడి చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రస్తుతంలోని సమతల స్థితిని ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామ్యం అవుతానని జీవనశైలి చెంది అవగాహన పెంచుతానని వనాలు నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరుగా కూడా సేకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి మరియు పార్టీ పిఎస్సి సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. గత సీఎం హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవి, చంద్రబాబు సెటైర్. సంక్షేమం అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇది ప్రజలందరికీ అందించడం అత్యంత అవసరం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.